సామాన్యుడికి కోటి అంటే వామ్మో, 10 కోట్లు వాయ్యో, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అంటే అమ్మమ్మో అనేటటువంటి ఒక సహజసిద్ధ ఫీలింగ్ ఉంటుంది. దీన్ని క్యాష్ చేసుకుంటూనే 1,00,000 కోట్లు నాశనం చేశాడు కేసీఆర్. అందులో కోట్ల కోట్లు, 1000 కోట్లు తినేశాడు. కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చి 1,00,000 కోట్లు తినేశాడు అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్ల నుండి చేస్తూ వచ్చిన ప్రచారం. అది ప్రజల మీదన ఇంపాక్ట్ పడింది. ఆ ప్రాంతంలోనే బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి కారణాల్లో అదొకటైంది. ఇప్పుడు అందుకనినే ఆరంభం నుండినే 1,50,000 కోట్ల ఆరోపణ ప్రారంభించింది బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. ఏదైతే మూసీ పరిరక్షణ ప్రాజెక్టు కిందన పరివాహక ప్రాంతంలోని ఇళ్లని ఖాళీ చేయించి అదంతా క్లియర్ చేసి క్లీన్ చేసి మూసీ ప్రవాహానికి అడ్డు లేకుండా చేసి మూసీ మురికి నీటిని శుద్ధి చేసి మంచినీటిగా మార్చేటటువంటి క్రమం, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీదన చేపట్టినటువంటి ప్రాజెక్టుకి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే 1,50,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అన్నటువంటిది వీళ్ళ ఆరోపణ. అక్కడ మూసీ నది నీళ్లతోనే కూరగాయల పనుతోనే, మూసీ నది నీళ్లతోనే రకరకాల పనులు చేస్తున్నాం, తీరా చూస్తే అవన్నీ కలుషితం అయిపోతున్నాయి, అందుకే మారుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ. కానీ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ఇది అవసరమా అన్నది బీఆర్ఎస్. 1,50,000 కోట్లలో 1,00,000 కోట్లు తినేయడానికి స్కెచ్ చేసుకున్నారన్నది బీఆర్ఎస్. నాడు తమని 1,00,000 కోట్లని ఇబ్బంది పెడితే ఇప్పుడు కాంగ్రెస్ని 1,50,000 కోట్లని ఇబ్బంది పెట్టాలన్నటువంటి పాయింట్తో జరుగుతుంది. ప్రజలు దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు అన్నది, ఎలక్షన్స్లో ఓట్లు దీని ఆధారంగానే వేస్తారా అన్నది చెప్పలేం. కానీ బట్ మెదళ్లలో మాత్రం అది ఇంజెక్ట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు.